ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం మీరందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని యొక్క కృపలో మీరందరూ వర్ధిల్లుతూ ఉన్నారని, ప్రతిరోజు క్షేమంగా కాచి కాపాడబడుతూ అనుదినం ఆత్మీయంగాను భౌతిక విషయాల్లో దీవెనకరంగా కొనసాగుతూ ఉన్నారని మిమ్మల్ని అందరినీ బట్టి నమ్ముతూ ప్రభు నామాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ప్రతిరోజు ప్రార్థించండి, దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించండి. మరి అనుదినము శ్రేష్టమైనటువంటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానాన్ని వీక్షించండి. ఇప్పుడే దీన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన మీ ప్రియులందరికీ కూడా ఈ సమయంలోనే షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారు ఎవరైనా మీలో ఉన్నట్లయితే మరి మీరు కూడా ఇప్పుడే మన ఈ ఛానల్ పాస్టర్ టి రాజు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతుండండి. మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం బహుసూటిగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చదువుకున్నాం కదా, నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గములను నీకు బోధించెదను, నేనే నిన్ను నడిపించెదను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. నిశ్చయంగా మనం నడవలసినటువంటి త్రోవలను ఆయన మనకు బోధిస్తాడు. ఆయనే మనకి ఉపదేశించి సరియగు త్రోవలో మనల్ని నడిపించెదనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఈ ఉదయకాల సమయం మన మార్గములను మనం ప్రభువుకి అప్పగించుకుందాం. మనం నడవలసిన త్రోవల విషయమై ప్రభు సముఖంలో మనం ప్రార్థన చేద్దాం, కనిపెడదాం. ఆయన ఉపదేశం ఎట్లా అంటే అరుణోదయమున కురిసేటటువంటి మంచు వలె, మరి తొలకరి వర్షపు జల్లుల వలె, చినుకుల వలె ఉండి మరి చక్కని చిగురింపును, దీవెనను ప్రతిదినం మనకు అనుగ్రహించేది. కాబట్టి ప్రభు ఉపదేశాన్ని త్రోసివేయక ఆయన సముఖంలో ప్రార్థనతోనూ వాక్యముతోనూ మనం గడుపుతూ ఉండగా నిశ్చయంగా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నడవలసినటువంటి మార్గాన్ని ప్రభు నీకు బోధించబోతూ ఉన్నాడు. అంతేకాక నీ మీద ఆయన తన దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పబోతున్నాడు. దేవుని యొక్క ఉపదేశము, ఆయన త్రోవల వెంబడి మనల్ని నడవటము, రెండోదిగా ఆయన ఆలోచన ప్రకారం మనం జీవించటం, అది మన జీవితాల్లో ఎంతో ఆశీర్వాదకరం. కనుక ప్రత్యేకంగా మన పట్ల శ్రద్ధను తీసుకొని మన మీద దృష్టి నిలిపి మనకు ఆలోచన చెప్పేదని ఉదయకాలం ప్రభు మాట్లాడుతూ ఉండగా ధైర్యం తెచ్చుకుందాం, బలపరచబడదాం. ఆయన అడుగడుగున మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉండగా ప్రతి కీడు తెగులు మన నుండి దూరపరచబడబోతుంది. ప్రతి అపవాది వడ్డినటువంటి వలలో మన పాదములు చిక్కుబడకుండా ఆయన ఉపదేశమే మనల్ని కాపాడబోతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ఇప్పటి వరకు సొంత ఆలోచనలు, మరి తెలిసి తెలవక తొందరపాటు నిర్ణయాలు, మరి దేవుని యొక్క చిత్తాన్ని పక్కన ఉంచి దాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నము చేయకుండా కొన్ని సందర్భాల్లో ప్రభు మాట్లాడినా దానిని ప్రక్కన ఉంచి మన సొంత మరి ఆలోచన ప్రకారం స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడిచి ఇంతకాలం శ్రమ అనుభవించావేమో, నష్టపోయావేమో, మరి కొట్టబడుతున్నావేమో, గాయాలు చేయబడుతున్నావేమో, ఒకవేళ నీ జీవితంలో నీవు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నింద అవమానం అనుభవిస్తూ ఉన్నావేమో. మరి అయితే ఈ దినం ప్రభుని క్షమించమని వేడుకుంటావా? ఆయన నీకు ఉపదేశం చేయబోతున్నాడు. నీవు నడవవలసిన త్రోవను, మార్గమును ఆయన నీకు చూపించబోతున్నాడు. నీ మీద తన కనుదృష్టిని నిలిపి ఉంచి నీకు చక్కటి ఆలోచన ఇచ్చి ప్రభు నడిపింప చేయబోతున్నాడు. కనుక ఆయన మాటకు లోబడతామా? ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందాం. ఆయన ఆజ్ఞల అనుసారంగా మనం నడుస్తుండగా నిశ్చయంగా దేవుడు మన జీవితంలో మేలు చేయబోతున్నాడు. ఆయన అడుగులట మరి సారమును వెదజల్లుతూ ఉన్నాయి, సువాసనను, పరిమళమును వెదజల్లుతున్నాయి. ఆయన అడుగు జాడల్లో మనం నడుద్దాం. దేవుడు దీవించి మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా ఈ వాగ్దానం ప్రకారం ఆలోచన ఇచ్చి ఉపదేశించి నడవలసిన మార్గముల వెంబడి నిన్ను నడిపించునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభా మీకు వందనాలు. ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో ప్రభా మీరు మాతో మరొకసారి మాట్లాడినందుకు నీకు వందనాలు. నేను నీకు ఉపదేశింతునని ప్రభా, నీవు నడవలసిన మార్గంలోను నేను నీకు బోధించదనని తెలియపరుస్తున్నావు. నేను నీ మీద దృష్టి నిలిపి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని తెలియపరిచావు. ఈ శ్రేష్టమైన నీ వాగ్దానం నీ బిడ్డలందరి జీవితాల్లో నెరవేరునుగాక. మీరు ఉపదేశించండి ప్రభా. మీరు నాయన తండ్రి నీ మార్గంలో అనుసరించి నడుచుటకు నాయన బోధించండి అయ్యా. మా మీద దృష్టి నిలిపి ఉంచి మాకు ఆలోచన చెప్పండి. నీ మార్గముల వెంబడి నడుచుట కొరకు, నీ ఆలోచన ప్రకారం జీవించుట కొరకు, నీ చిత్తం ఎరుగుట కొరకు అయ్యా మా హృదయాలు తెరవబడును గాక. మా స్వబుద్ధి
స్వచిత్తాన్ని విడిచిపెట్టి ప్రభువా నీ మీద ఆధారపడటకు మాకు నేర్పించండి ప్రభా. నీ సముఖంలో ప్రార్థిస్తూ, నీ సముఖంలో నీ ఆత్మచేత నింపబడుతూ, నీ చిత్తాన్ని ఎరిగే మనస్సుతో ప్రభా నీ బిడ్డలందరూ నింపబడుదురుగాక. ఈరోజు వరకు తొందరపాటు ఆలోచనలు బట్టి ఎవరు నష్టపోయారో, కీడు అనుభవిస్తున్నారు, ఇకను ఆ కీడు కొట్టివేయబడును గాక. ప్రాముఖ్యంగా ఎందరి గృహాల్లో జీవితాల్లో రక్షణ లేదు, ఇదిగో రక్షణ పొందే కృప కలుగును గాక. వారు అనేకులు రక్షించబడుదురు గాక, నిత్యరాజ్య వారసులుగా వారు పిలువబడుదురు గాక. ఇంకను ప్రభు అయ్యా మారు మనస్సుకు తగిన ఫలములు ఫలిస్తూ నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృప అనుగ్రహించండి. ఈరోజు నేను ఎవరెవరు శ్రమలతో ఉన్నారు, రోగాలతో ఉన్నారు, అప్పులతో ఉన్నారు, వారందరికీ యేసు నామములో విడుదల కలుగును గాక. భార్యాభర్తల మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ అయినా గొడవలు కొట్టివేయబడును గాక, అపార్థములు తొలగిపోవును గాక. అయ్యా వివాహం కాని బిడ్డలను దర్శించండి అయ్యా. మంచి ఘనమైన వివాహం వారికి ఇక జరుగును గాక నీ చిత్తానుసారంగా. ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలి ప్రభ. మంచి ఉద్యోగాల్లోని బిడ్డలు స్థిరపడుదురు గాక. చదువుకుంటున్న బిడ్డలకు తోడుగుండండి, పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి, జ్ఞానంనియండి, ఉన్నతమైన స్థితిలోనికి వారిని నడిపించండి అయ్యా. నీ రెక్కల ఆరోగ్యం అట్టి బిడ్డలకు అనుగ్రహించండి, క్షేమాన్ని అన్ని వేళల్లో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రభువా ఇంకనూ తండ్రి నిరుద్యోగులైన బిడ్డల విషయమే నీ ద్వారాలు తెరవబడును గాక. అప్పులు సమస్యల నుండి విడుదల, వ్యాపారంలో నష్టం కొట్టివేయబడాలి. వారి చేతుల పనులు ప్రభ ఏవేవి ఉన్నాయో ప్రతి పని మీద నీ దీవెన కలగాలి, సమృద్ధి వారికి అనుగ్రహించండి. ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. వారు కలిగిన ప్రతి వ్యక్తిగత ప్రార్థన మనవులను దర్శించండి, ఆశీర్వదించు. గర్భములు తెరవబడును గాక. చక్కటి గర్భఫలం నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా మరి తండ్రి మ్యారేజ్ యానివర్సరీస్ నాయన, బర్త్డేస్ ప్రభా సెలబ్రేట్ చేసుకుంటున్న నీ బిడ్డలందరినీ దర్శించండి. ఇంకా ఈరోజు వారి కుటుంబాల్లో ఉన్న ప్రత్యేకమైన కార్యములు అన్నిటినీ దీవించండి ప్రభా. ఈ సంవత్సరం మొదలుకొని ఇంకా దీవెనకరంగా వారిని లేవనెత్తండి, ఆశీర్వదించమని ఇచ్చిన ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా మరి శ్రేష్టమైన వాగ్దానం కదా, మరొకసారి వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీకు తెలిసిన వారందరికీ. మీరు తెలియపరుచిన ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు గొప్ప సమాధానం మనకు దయచేయబోతున్నారు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనుదినం ఫాలో అవుతుండండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.